ఆన్‌లైన్‌లో ఉన్న వాయిస్ వినిపిస్తుంది. సార్ కన్ఫర్మ్ చేయరా? అన్మ్యూట్ చేశారు. అంటే తక్కువ అన్నారు. ఐడియా సో జస్ట్ ఒక్క 10 మినిట్స్ అంటే ఫస్ట్ డే కదా. ప్లీజ్ 10 మినిట్స్ క్లాస్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి లాస్ట్ మళ్ళీ షణ్ముఖే తీసుకుంటారు సార్ ఎగ్జాంపుల్స్ అన్ని షణ్ముఖ్ అదే అనుకుంటున్నాం ప్రదీప్ ప్రదీప్ కొంత బ్యాచ్ సాయి బ్యాచ్ బ్యాచ్ నెక్స్ట్ క్లాస్ ఈ బ్యాచ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైవ్ మినిట్స్
2 minutes start. మీరు మీరు ఏం లేదు ప్రాక్టీస్ ఇప్పుడు 7 days క్లాస్ కాదు అలాగే చెక్ chain normal important difference. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుంది ఆన్లైన్లో. సో మీలో కొంతమందికి నేను తెలుసు, నా పేరు సిఏ కిరణ్ కుమార్, ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. అయితే నెక్స్ట్ మీకు నెక్స్ట్ 145 days, 1 month కాదు 45 days ఎలా జరగబోతుంది అనేది ఒక ఓవర్వ్యూ ఇస్తాను. సో దట్ మీకు నెక్స్ట్ ఏం నేర్చుకోబోతున్నాం అనేది క్లియర్ అర్థమవుతుంది. ఒక బుక్లో ఇండెక్స్ పేజ్ ఉంటుంది చూసారా, ఆ ఇండెక్స్ పేజ్ లాంటిది. సో దాని తర్వాత కార్తిక్ గారు కంటిన్యూ చేస్తారు ఒకసారి. సో మనకి మెయిన్ ఫస్ట్ 45 days అంతా కూడా కంప్లీట్లీ జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందండి. మెయిన్ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్లో జిఎస్టీలో ఎండ్ టు ఎండ్ జిఎస్టీఆర్ 1. మనకి జాబ్లో అడిగేది ఏంటి, జిఎస్టీ రిటర్న్స్ వేయడం వచ్చా అంటే జిఎస్టీఆర్ 1 అడుగుతారు, జిఎస్టీఆర్ 3B అడుగుతారు. అండ్ 3B జనరేట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకి చెప్తాను. సో జిఎస్టీ రిటర్న్స్ బేసిక్గా అండ్ కాంపోజిషన్ రిటర్న్. ఇన్కమ్ ట్యాక్స్లో టీడీఎస్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. బేసిక్గా ఇది 3 కోర్సెస్ లెక్క అనమాట. కానీ టీడీఎస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్లోకి వస్తుంది కాబట్టి మనం దాన్ని కూడా పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటున్నాం. సో ఫస్ట్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్లోనే టీడీఎస్ కూడా ఉంటుంది. సో జిఎస్టీలో నేర్చుకోబోయేవి డైరెక్ట్గా జిఎస్టీ రిటర్న్స్ ఇప్పుడు చెప్తాం అనుకోండి, జిఎస్టీఆర్ 1 అండ్ జిఎస్టీఆర్ 3B.
నేర్చుకుంటారు, ఎల్లుండి అయిపోయేటప్పుడు మర్చిపోతారు. కాబట్టి అలా మర్చిపోకుండా ఉండాలంటే మనకి ఏం కావాలి? కంటెంట్, బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కావాలి. పిల్లలు ఇప్పుడు కట్టేయడం అంటే ఒక రోజులో కట్టేవచ్చు ఫుల్గా ఇల్లు అంతా, 3 రోజు పడిపోద్ది పెద్ద గాలేస్తే. అవునా కదా? స్ట్రాంగ్ గా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి? కంటెంట్, బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉందనుకోండి, దాన్ని ఎటు నుంచి ఎటు అడిగినా సరే సరేండి అక్కడ లోపల. సో మనకి ఆ కంటెంట్ క్రియేషన్ అంటే కంటెంట్ బిల్డింగ్ జరుగుతుంది. సో జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ టోటల్ గా 45 days అయినా సరే, దీనిలో ఈ 45 days లో కంప్లీట్ ప్రాక్టికల్స్, అంటే మీరు సిస్టమ్ తో చేసేది 30 days ఉంటుంది. దీన్ని మళ్ళీ 2 విధాలు డివైడ్ చేయాలి. 30 days అంటే జిఎస్టీ రిటర్న్స్, జిఎస్టీ పోర్టల్ మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లోనే మనం నేర్పిస్తాం. ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళిన తర్వాత మనం అక్కడ ప్రైవేట్ సాఫ్ట్వేర్ లో నేర్పించాం అనుకోండి, ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా సరే మనకి తెలియదు. అక్కడ కంపెనీలో ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, బోర్డు ఉన్నాయి సాఫ్ట్వేర్. క్లియర్ ట్యాక్స్, ట్యాక్స్ క్లౌడ్, ఇలాంటి ప్రైవేట్ సాఫ్ట్వేర్ బోర్డు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ లో నేర్చుకున్నాం అనుకోండి, మనకు అక్కడ ఏదైతే కంపెనీలో చేస్తున్నారో దానికి ఈజీగా అడాప్ట్ అవ్వగలరు మీరు. సో అందుకే ప్రతిదీ ఇక్కడ నేర్చుకునే జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, టీడీఎస్ కానీ కంప్లీట్లీ గవర్నమెంట్ వెబ్సైట్స్ లోనే నేర్చుకుంటాం. సో ఇక్కడ జిఎస్టీలో ఈవేబుల్ ఇన్వాయిసింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఇంకా డీటెయిల్ గా చెప్పట్లేదు కానీ, సో బేసిక్ గా సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసేవి, మనం చేసేవన్నీ కూడా గవర్నమెంట్ సాఫ్ట్వేర్సే. సో దట్ మీరు ఎక్కడ రేపు జాయిన్ అయినా సరే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ 45 days లో 30 days కంప్లీట్లీ ప్యూర్ ప్రాక్టికల్స్. ఈ 15 days మాత్రం థియరిటికల్ కాదు, ప్రాక్టికల్ ఓరియంటెడ్ థియరీ. అంటే ఈ 30 days లో మనం ఎక్సర్సైజ్ చేయాలంటే దానికి బేస్ ఉండాలి కదా. ఆ బేస్ ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది. డైరెక్ట్ గా దీనిలో చెప్పవచ్చు. టీడీఎస్ రిటర్న్స్ అంటే 4 ఉంటాయి, 4 ఇట్లా ఎలా వేయాలి, ఇక్కడ వేయాలంటే మీకు వేసేస్తారు. వేసిన తర్వాత ఎందుకు వేస్తున్నారు అన్నది ఇక్కడ థియరీ అనమాట. అంటే థియరీ అంటే ఇది నేర్చుకోవడానికి ఉపయోగపడే థియరీ. ఇదంతా కూడా ఈ 30 days లో చెప్పేదంతా కూడా దీనిలో ముందు చెప్తేనే మనకి ఇది అర్థం అవుతుంది. లేదంటే అసలు టీడీఎస్ అంటే ఏంటి అని చెప్పకుండా టీడీఎస్ రిటర్న్స్ చెప్పాం అనుకోండి, వేస్ట్ కదా. మీకు ఎక్కువ రోజులు గుర్తుండదు. జిఎస్టీ రిటర్న్స్ చెప్పేసి డైరెక్ట్ గా జిఎస్టీలో ఏ పార్ట్స్ ఉంటాయి చెప్పకుండా చెప్పాం అనుకోండి, యూజే ఉండదు. రేపు పొద్దున ఇంటర్వ్యూ క్వశ్చన్ అదే అడుగుతారు. జిఎస్టీ రిటర్న్స్ వేయడం వచ్చా అంటే సిస్టమ్ పక్కన పెట్టేసి ఏది వేసేయండి అని అడగరు. జిఎస్టీ పోర్టల్లో ఏముంటాయి, B2B అంటే ఏంటి, B2C అంటే ఏంటి, క్రెడిట్ నోట్ ఎలా వేయాలి, ఇలా అడుగుతారు. సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నాలెడ్జ్ ఓరియంటెడ్ అంతా కూడా 15 days అవుతుంది. కొంతమంది చేసే తప్పు ఏంటంటే ఈ రోజు కూడా ముందు బ్యాచ్లు కొంతమంది రాలేదు, ఎందుకంటే ఎలాగ ఇన్కమ్ ట్యాక్స్ థియరీ కదా ఉంటుంది అనుకొని. అవునా కాదు? సో అలాంటి పొరపాటు మీరు చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే నేర్చుకుంటామో అది ప్రాక్టికల్స్ లో ఉపయోగపడుతుంది. ఈ రోజు ఇప్పుడు మన కార్తీక ఇన్కమ్ ట్యాక్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి మనకి ఆ బిల్డింగ్, ఈ 30 days కావాల్సిన ఎంతైతే బిల్డింగ్ ఉంటుందో అంతా కూడా మనం ఈ క్లాసెస్ లో చెప్పుకుంటాం. సో వీళ్ళు తక్కువ చేశారనుకోండి, ప్రాక్టికల్స్ మనం అంత కంఫర్టబుల్ గా చేయలేం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కరెక్ట్ గా డౌట్స్ క్లియర్ అవ్వాలి అంటే మీరు ఈ క్లాసులకు రావాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది యాక్చువల్గా 45 days లో మేము ప్రతిరోజు ఇంపార్టెంట్ అయ్యేలాగా చేసాం. దీన్ని ఒక 6 నెలలు సంవత్సరాలాగా సాధిస్తే చెప్పొచ్చు. సంవత్సరం చేసి ఏం చేస్తారు, మనం ఎగ్జామ్ రాస్తాం. కాబట్టి మీ టైం వాల్యూ, మా టైం వాల్యుబుల్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే 45 days ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏ రోజు కూడా మిస్ అవ్వకూడదు. ఒక రోజు మిస్ అయ్యారనుకోండి, నెక్స్ట్ డేకి లింక్ పోతుంది. ఒకవేళ మీరు అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా పక్కింటిలో ఎదురింటిలో ఎవరైనా చనిపోతే ఆర్ ఇంపార్టెంట్ పెళ్లి అయితేనే తప్ప మానేయకుండా ఉంటారని మనసు. ఒకవేళ మిస్ అయిపోయారు అనుకోండి, రికార్డింగ్ క్లాస్ ఆప్షన్. ఈ రికార్డింగ్ ఆప్షన్ మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డైలీ నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి నాకు రికార్డింగ్ క్లాస్ అంటే నేను పెడతాను. సో ఇది మాత్రం ఓన్లీ క్లాస్ అటెండ్ అయిన తర్వాత రివిజన్ పర్పస్ మాత్రం యూజ్ చేసుకోండి తప్ప క్లాసులో మ్యాక్సిమం మిస్ అవ్వకుండా ఉంటే బెస్ట్. ఎందుకంటే రికార్డింగ్స్ అని అడుగుతారు, 1.5 hour ఉంటుంది ఇది. అదేమో కొంచెం స్ట్రీమ్ అప్పుడప్పుడు స్ట్రీమ్ అయినా సరే మధ్యలో ఆపేస్తారు. అంతసేపు చూడాలంటే ఒక సినిమా చూసినంత టైం అది. మనం ఇక్కడ ఎఫెక్టివ్ గా విన్నంత రికార్డింగ్ లో వెళ్ళాం. సో మ్యాక్సిమం వచ్చేయడానికి ప్రయత్నించండి. అండ్ దీనికి ఒక మెటీరియల్, దీన్ని మీకు ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ మెటీరియల్ ఇచ్చిన తర్వాత మీకు కాంబినేషన్ లో మీకు ఎలాగే నోట్స్ చెప్తారు, బట్ మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు కానీ ఆ ముందు మనం ఇది చూసుకోవచ్చు. సో ఇక్కడ జిఎస్టీలో చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాము ఇన్ జిఎస్టీ పోర్టల్. జిఎస్టీ పోర్టల్ రేపు పొద్దున్న మీరు ఎవరైనా అవుట్ సైడ్ క్లయింట్ వచ్చి నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేయండి
అంటే మీరు చేయగలిగే పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే మన ఓన్ ఆఫీస్లో మన ప్రాక్టీసింగ్ సిఏ ఆఫీస్ కదా, సో అక్కడ ఏవైతే ఒరిజినల్ వాయిస్ ఉంటాయో వాటితోనే చేస్తాం. ఇక్కడ డమ్మీ ఏవి ఉండదు. అదేండి. సో అక్కడ ఏవైతే మనం ప్రాక్టికల్ గా రేపు పొద్దున మీరు ఎవరైనా ఇమీడియట్ గా ఎవరైనా అడిగారు అనుకోండి, మనం ప్రాక్టికల్ గా చేయాల్సిన సిచ్యువేషన్ ఉండాలి కదా. సో అంత ప్రాక్టికల్ గా ఉంటుంది కాబట్టి జిఎస్ రిజిస్ట్రేషన్ ప్రాక్టికల్ రెంటల్ అగ్రిమెంట్ కానీ ఎన్ఓసి కానీ ఇవన్నీ కూడా మీకు ఇస్తాము. దాంతోనే మీరు చేస్తారు. ఇది జిఎస్ రిజిస్ట్రేషన్. దాని తర్వాత అసలు టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎంతమంది ఉంటారు? టైప్స్ ఆఫ్ డీలర్స్ అండర్ జిఎస్టీ. జిఎస్టీలో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది ఉంటారు అవన్నీ ఒకసారి డిస్కస్ చేస్తాం. అంటే టైప్స్ ఆఫ్ డీలర్స్ తెలియకపోతే మనకు అసలు జిఎస్టీలో ఎంతమంది ఉన్నారు, అసలు మనం నేర్చుకుంటుంది ఫుల్గా నేర్చుకుంటున్నామా లేదా అనే డౌట్ మీకు ఉంటుంది. ఆ అంబిగిటీ పోవడానికి మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ డీలర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది డీలర్స్ ఉంటారు, వాళ్ళకి అప్లికబుల్ రిటర్న్స్ ఏంటి, మనం రెగ్యులర్ గా 95% ఎవరు యూజ్ చేస్తారు, ఏ రిటర్న్స్ ఉంటాయి బయట అనేది మనకి దీనిలో తెలుస్తుంది. అండ్ టైప్స్ ఆఫ్ సప్లై తెలుస్తుంది. టైప్స్ ఆఫ్ సప్లై అంటే జిఎస్టీలో చాలా రకాల సప్లైస్ ఉంటాయి. ఈ సప్లైస్ తెలిస్తేనే మన జిఎస్టీ రిటర్న్స్ నేర్చుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీ రిటర్న్ వేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ సప్లై అని అడుగుతుంది. అది వేయాలంటే మన టైప్స్ ఆఫ్ సప్లైస్ తెలియాలి. అర్థమైందండి. తర్వాత డైరెక్ట్ గా రిటర్న్స్ అండర్ జిఎస్టీ. తర్వాత పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత చిన్న చిన్నవన్నీ కూడా మనకి దీని తర్వాత నేను చెప్పేస్తాను. రిటర్న్స్ లో మళ్ళీ మేజర్ జిఎస్టీఆర్ 1 జిఎస్టీఆర్ 3. సో మేజర్ మనకి జిఎస్టీలో వచ్చేది. సో మీరు అబ్జర్వ్ చేస్తే టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ సప్లై అండ్ మిగతా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ కూడా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా దీనిలో ఉంటాయి. అదొక 2 or 3 days ఉంటాయి. మిగతా అన్ని కూడా మనకి 45 days లో ఒక 25 days జిఎస్టీ ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్. ఈ 25 days లో మనకి థియరీ ఓరియంటెడ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ థియరీ 5 days ఉంటుంది. రిమైనింగ్ 20 days మాక్సిమం ప్రాక్టికల్స్ ఉంటాయి. మీరు ఓల్డ్ ల్యాప్టాప్స్ తెచ్చుకుంటే మీరు మీ ఇష్టం, లేదంటే ఇక్కడ సిస్టంలో మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డేటా అంతా కూడా మీరు సేవ్ చేసుకుని తర్వాత ఫ్యూచర్లో కూడా నేను యూజ్ చేద్దాము అనుకుంటే, అంటే రేపు పొద్దున మీరు కూడా ఓన్గా చేసుకోవచ్చు కదా. సో అలా అనుకుంటే మీరు ల్యాప్టాప్లో పెట్టుకొని డేటా మీరు సేవ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో అలా మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. కానీ మనం పెట్టే ఇన్వాయిస్ అన్ని కూడా గ్రూప్లో ఉంటాయి, దాన్ని చూసుకోండి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లో అసలు బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎప్పుడు ఛార్జ్ చేస్తారు దగ్గర నుంచి. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ అనేది మనకి టీడీఎస్ చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ ట్యాక్స్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. టీడీఎస్ పేమెంట్స్ మంత్లీ చేస్తాం, క్వార్టర్లీ రిటర్న్స్ వేస్తాం. ఆ పేమెంట్స్ ఎలా చేయాలి, ఆ క్వార్టర్లీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ లో మళ్ళీ మన బిజినెస్ రిటర్న్, శాలరీ రిటర్న్ ఈ రెండు చెప్తారు, కార్తిక్ గారు చెప్తారు ఇన్కమ్ ట్యాక్స్. జిఎస్టీ వరకు నేను చెప్తాను. సో ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్, తర్వాత టీడీఎస్ రిటర్న్స్, ఇవి కూడా అగైన్ గవర్నమెంట్ వెబ్సైటే. డైరెక్ట్ గా మీరు రేపు పొద్దున్న ఎక్కడైనా సరే మీరు ఓన్ గా చేసుకోగలిగే సిచ్యువేషన్ లో ఉంటారు. సో ఐటీ రిటర్న్స్, టీడీఎస్ రిటర్న్స్ కంటే ముందు అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎవడు పే చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే డీలర్స్ ఎవరు? ఇక్కడ టైప్స్ ఆఫ్ డీలర్స్ చూసారా, ఆల్ ఓవర్ ఇండియా జిఎస్టీలో మల్టిపుల్ పర్సన్స్ ఉండే వాళ్ళు ఎలా అయితే ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా వాళ్ళే రిపీట్ అవుతారు కొంతమంది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు వేయాలి, అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. ఆ నాలెడ్జ్ క్రియేషనే ఫస్ట్ 6 days జరుగుతుంది. అయితే కంటిన్యూస్ గా ఒక 3 days ఇన్కమ్ ట్యాక్స్ జరుగుతుంది, 3 days జిఎస్టీ. ఎందుకంటే ఆ ఫ్లో పాస్ అవ్వాలని చెప్పి, ఏమైనా మధ్యలో కంటిన్యూటీ ఉండాలంటే ఒక 6 days కూడా కంటిన్యూటీ చెప్తారు, మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా జిఎస్టీకి దీనికి. అదనమాట, అర్థమైందండి. సో మనకి కంప్లీట్ 45 days మొత్తం అంతా సిస్టమ్ మీద ఉండదు. 15 days మనం ఆలోచించి క్లాసులో అర్థం చేసుకోగలిగేటట్టు ఉంటుంది. రిమైనింగ్ 30 days మాత్రమే సిస్టమ్ మీద ఉంటుంది. కానీ ఈ సిస్టమ్ మీద చేయాల్సిన ఈ 30 days చేయాలంటే రేపు పొద్దున్న జాబ్కి ఈ 15 days చాలా ఇంపార్టెంట్. చాలా మంది కొంతమంది మిస్ కొట్టేసి డైరెక్ట్ ఇయర్లీగా వచ్చేస్తారు. వచ్చేసి టీడీఎస్ లో నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు అంటే అర్థం అవుతుంది, నాలెడ్జ్ లేదు కదా. మీకు అర్థమైన పాయింట్ ఇది, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ బ్యాచ్ లో ఎక్స్పీరియన్స్ అనమాట. ఓవర్ ది పీరియడ్ అలా తగ్గుతున్నారు, బట్ మీరు మాత్రం అన్నిటికీ అటెండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంటే తగ్గుతున్నారంటే ఫస్ట్ లో ఓన్లీ దానికి వచ్చేవారు, దీనికి వచ్చేవారు కాదు. సో కొంతమంది అలా తెలిసింది, ఓవర్ ద పీరియడ్ అలాగే జనాలకు తెలియడం వల్ల మనకి ప్రాక్టికల్ గా చేయాలంటే థియరీ ఇంపార్టెంట్ అని మనం పదే చెప్పడం వల్ల అటెండ్ అవుతున్నారు. మీకు నేర్చుకున్నప్పుడు థియరీ నేర్చుకున్నప్పుడు ఏదో రామాయణ భాగవతం రామాయణం చాలా ఇంట్రెస్టింగ్, అది కాకుండా ఏం బోరింగ్ సినిమా ఏంటండి, అలాంటి బోరింగ్ మూవీ లాగా ఉంటుంది. బట్
దాన్ని ఎంతైతే మీరు అడాప్ట్ చేసుకోగలరో అంత ట్రై చేయండి. ఫస్ట్ రోజు ఇప్పుడు నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు టాక్సేషన్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్. దాన్ని విని మనం అంటే నెక్స్ట్ లెవెల్లో గ్రో అవ్వాలంటే మనం నేర్చుకోవాలి స్కిల్స్ అన్ని. అందరిలాగా టాలీ నేర్చుకుని వెళ్ళిపోతానంటే టాలీ వరకు ఉంటుంది, డేటా ఎంట్రీ వరకు ఉంటుంది. మనం వేరే అకౌంటెంట్కి మనకి డిఫరెన్స్ ఉండాలంటే మనకి టాక్సేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. టాక్సేషన్ విత్ టాలీ అంటే అకౌంట్స్ ప్లస్ టాక్సేషన్ వచ్చు అంటే ఎవరైనా ఈజీగా తీసుకుంటారు జాబ్కి. అల్టిమేట్గా మీ ఎజెండా అంతా జాబే కదా కదా. సో ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఓన్లీ టాలీ కాదు, టాలీ 20 రోజులు వచ్చింది మన వాళ్ళందరికీ, అవునా కాదు? కానీ టాలీతో పాటు మనకి టాక్సేషన్ కూడా వస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ అకౌంటెంట్ అవుతాం. ఆ అకౌంటెంట్ పొజిషన్ నుంచి అనలిస్ట్ వరకు వెళ్ళాలంటే ఇవన్నీ కావాలి. కాబట్టి టాక్సేషన్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అర్థం అవ్వకపోతే మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా హోంవర్క్ చేయండి. మన కార్తిక్ గారు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పినప్పుడు, జిఎస్టీ ఏం చెప్పినప్పుడు వీలైనంత వరకు మీకు అర్థం కావాలని చెప్తాం. కానీ ఇంకా ఏమైనా టిపికల్ ఏమైనా ఉంటే మీరు కూడా ఇంటి దగ్గర ఓన్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనకి ప్రాక్టికల్గా జాబ్కి ఎంత కావాలో అంతవరకు డీటెయిల్గా ఉంటుంది. టీడీఎస్ రిటర్న్స్ చేయించడం, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించడం, రిటర్న్స్ చేయించడం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయించడం అంతా ఉంటుంది. కానీ మీరు కూడా ఓన్గా రీసెర్చ్ చేసి ఇంకా ఏముంది అని తెలుసుకుంటేనే అప్పుడు నెక్స్ట్ ఇప్పటి వరకే కాదు, ఇక్కడ ఎంత ఉంటుంది 45 days ఉంటుంది. మీరు బేసిక్ లెవెల్ నుంచి మీడియం లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. ఈ మీడియం లెవెల్ నుంచి ఎక్స్పర్టైజ్ అవ్వాలంటే అది కంప్లీట్ మీ చేతిలో ఉంటుంది. దీనికి ఏ ఇన్స్టిట్యూట్ ఉండదు. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? టాలీ నేర్చుకోవాలంటే ఉంటుంది కానీ టాలీలో ఇంకా అడ్వాన్స్ వెళ్ళిపోవాలంటే ఎవరు నేర్పించరు. చాలా పెద్ద సముద్రం టాలీ, అడ్వాన్స్ ఎక్సెల్ ఇవన్నీ అవన్నీ మిడిల్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అది మీ చేతిలోనే ఉంటుంది. కానీ అవి ఎదగాలి అంటే మన ఈ బేసిక్స్ కంప్లీట్గా రావాలి. బేసిక్స్ మీద మనకి ఏదైనా అనాలిసిస్ ఉంటుంది. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు కరెక్ట్గా 45 days ఇస్తే 100% మీకు అన్నీ నేర్చుకొని వెళ్తారు. టీడీఎస్ రిటర్న్స్ కానీ, జిఎస్టీ రిటర్న్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ. ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా ఆన్సర్స్ చేస్తాం. నేను కానీ కార్తిక్ గారు కానీ మన ప్రసన్న గారు కూడా కోఆర్డినేట్ చేస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ప్రసన్న గారు కూడా వీళ్ళంత వరకు రిజల్వ్ చేస్తారా అని ఉంటుంది. సో అదనమాట. కానీ డౌట్లు అడిగేటప్పుడు ఫస్ట్ మనం హానెస్ట్గా ఉన్నాం లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే డౌట్స్ మేము క్లారిఫై చేస్తాము, బట్ మనం క్లాస్ వినకుండా మళ్ళీ నేను క్లాస్ రాలేదు, ఆ రోజు డౌట్లు మళ్ళీ రేపు రిపీట్ అవుతాయి, అవునా కాదు? మేము కొంతవరకు క్లియర్ చేయగలం కానీ నేను అసలు కంప్లీట్గా రాకుండా మొత్తం అంతా క్లాస్ అంతా డౌటే మళ్ళీ నిన్న చెప్పింది మనం చెప్పండి అంటే రికార్డింగ్ యూజ్ చేసుకోవాలి మీరు, అవునా కాదు? సో అలాంటి మీరు జాగ్రత్త చూసుకొని అంటే మీరు హానెస్ట్గా ఉండాలి. అన్ని క్లాసులు అటెండ్ అయ్యి చెప్పింది అర్థం చేసుకొని అప్పుడు క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ అయినా అన్ని క్వశ్చన్స్ రిజాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. కానీ మీరు నిజంగా వస్తున్నారా లేదా క్లాసులకి అది మీరే చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ అయినా క్లాస్ చూసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మనకి ఎవ్రీడే నెక్స్ట్ డే 10 o'clockకి జనరేట్ అవుతుంది క్లాసు. ఒకవేళ మీరు మిస్ అయితే నెక్స్ట్ డే నాకు 10 తర్వాత అడిగితే రికార్డింగ్ క్లాస్ కూడా ఇచ్చేస్తాం. ఇలా 45 days జరుగుతుంది. ఈ 45 days తర్వాత టాలీలో ఏం జరుగుతుంది, అకౌంట్స్ అండ్ టాలీ ఎలా ఉంటుంది అనేది ఆ 45 days తర్వాత చూద్దాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లారిటీ వచ్చింది కదా ఇండెక్స్? ఇదనమాట జరిగింది. ఆన్లైన్లో ఎవరికైనా డౌట్స్ అండి? లేదు ఓకే సార్. ఓకే ఓకేనండి. ఓకేనండి. చెప్పండి. సర్టిఫికేట్ ఇస్తామండి. సర్టిఫికేట్ నేనే స్క్రీన్ చేసి ఇస్తాను. సో ఎవరికైనా సర్టిఫికేట్ సో ఎవరికైనా సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ మన దగ్గర ఉంటుంది. నాకు ఇంప్రెస్ అయితే ఒకటండి క్లాస్ కంప్లీట్ అయిపోయిందా. కానీ సర్టిఫికేట్ రావాలంటే మీరు రోజు ఇక్కడ వచ్చి చేస్తున్నట్టుగా మనకు కనిపించాలి. లేదంటే ఆన్లైన్లో ఒకటి పేర్లు ఉంటాయి, వాళ్ళు కనిపిస్తేనే సర్టిఫికేట్, లేదంటే ఎలిజిబిలిటీ ఉండదు. మనం సీఏ పెట్టి ఇది చేస్తున్నామంటే దానికి వాల్యూ ఉండాలి కదా. సో మీరు చేస్తే రేపు పొద్దున్న సర్టిఫికేట్ పెట్టుకుని వెళ్ళిన తర్వాత జాయిన్ చేసుకుంటారు. అక్కడ ఏం చేయలేదు అనుకోండి, ఎవడిచ్చారు మీకు సర్టిఫికేట్ రాదు. సో అందుకు సో రోజు వచ్చి ప్రాక్టీస్ చేసి మాకు కనిపిస్తే డెఫినెట్గా ఎలిజిబుల్ ఫర్ సర్టిఫికేట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. నేను జగన్ మాట్లాడతాను సార్. సార్ ఈ డైలీ క్లాస్ అనేది 6:30 నుంచి స్టార్ట్ అవుతుందా డైలీ? ఏదండి? ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అనేది డైలీ 6:30 నుంచి స్టార్ట్ అవుతుందా లేదంటే మార్నింగ్ షెడ్యూల్ ఉండదా? ఓన్లీ 6:30 కానండి. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఇప్పుడు మీరు క్లాస్ లో కూర్చున్నట్టే 6:30కి ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయిపోద్ది. మీరు ఆన్ చేస్తే క్లాస్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఏ ఉండదు, మార్నింగ్ అంతా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. సో ఓన్లీ ఈ టైంలోనే అవుతున్నారు. ఓకే సార్. ప్రాక్టీస్ అంటే సిఏ ప్రాక్టీస్, మీరు ఓకే ఓకే అర్థమైంది సార్. ఓకే
ఇంకంతా క్లియర్ కదండి. సో ఎస్ క్లియర్. ఓకే. సో ఫస్ట్ కార్తిక్ గారు స్టార్ట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయిన తర్వాత నేను జిఎస్టీ తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రసన్న గారు మనకి కోఆర్డినేట్ చేస్తారు. మీకు ఏం డౌట్స్ ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. జగన్ గారు కాస్త యాక్టివ్గా ఉన్నారు. గుడ్ గుడ్. అలాగే మాకు యాక్టివ్గా ఉండవే కావాలి. అప్పుడప్పుడు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా క్వశ్చన్లు అడుగుతాను. క్వశ్చన్లు అడిగినప్పుడు లెఫ్ట్ అయిపోకుండా ఆన్సర్ చెప్పండి సార్. ఓకే దెన్ ఇందులో ఎంతమంది నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అండి? నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ 1 2 3 4 and 5. ఓకే, మీరు కూడా నాన్ కామర్స్ ఏనా? ఓకే, 6 మెంబర్స్. అంటే వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అంటే ఏంటో కూడా ఐడియా లేదు. బట్ యాజ్ ఆఫ్ నో మనకి జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్కి అయితే డెబిట్కి క్రెడిట్కి ఎలాంటి సంబంధం లేదు. సో దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్ అంటే తెలుగులో పన్ను అని అంటారండి. ట్యాక్స్ అంటే గవర్నమెంట్కి మనం ట్యాక్స్ ఎందుకు పే చేయాలి? మై బేసిక్ క్వశ్చన్ ఇస్ గవర్నమెంట్కి మనం ట్యాక్స్ ఎందుకు పే చేయాలి? ఏ లాభాలు అంటే ఇప్పుడు శాలరీ చేస్తున్నాడు, అడికి లాభం ఏంటి? అది కష్టార్జితం, అది లాభం కాదు. ఒక్కసారి క్లాస్ కష్టార్జితం అండి, వర్క్ చేసాడండి, శాలరీ సంపాదించాడండి. అదంతా ఓకే, వాట్ ఎవర్. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? గవర్నమెంట్కి మనం ట్యాక్స్ ఎందుకు పే చేయాలి? గవర్నమెంట్కి ఓకే, గవర్నమెంట్ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉందా, పాకిస్తాన్ ఉందా? ఇండియాలోనే ఉంది. ఓకే, ఆర్బీఐ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉందా, అవుట్ సైడ్ ఇండియాలో ఉందా? మరి ఆర్బీఐ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చుగా. ఆర్బీఐ నుంచి డైరెక్ట్ ఆర్బీఐ దగ్గర పేపర్లు లేవా, ప్రింటింగ్ మిషన్లు లేవా? ఉన్నాయి కదా. నేను చెప్తాను, నువ్వు అయిపో. జీడిపియా? మీరు ఎకనామిక్స్కి వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు అనేది ఎకనామిక్స్ పాయింటే. మరి జీడిపిలో అంత వద్దులండి, జడుచుకుంటారు. నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్లో జడుచుకుంటారు. అఫ్కోర్స్ మీరు నాన్ కామర్స్ అంటారు. ఎందుకని ట్యాక్స్ పే చేయాలి? ఆర్బీఐ దగ్గర ప్రింటింగ్ మిషన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఎందుకు ఉండవు? మరి మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న నోట్లన్నీ అవే కదా. అదే ఆర్బీఐ అనేది ప్రింట్ చెయ్యాలి. గుడ్. ఇంకా నాట్ ఓన్లీ గుడ్, ఇంకా ఆర్థిక అసమానతలు, ఫైనాన్షియల్ బ్యాలెన్స్. ఓకే, అవే ఏదేదో తెలుగు పెద్ద పెద్ద వర్డ్స్ చెప్తున్నారు. ఆర్థిక అసమానతలు, ఓకే, ఇంబ్యాలెన్స్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ మార్కర్ ఉందనుకుందాం. మార్కర్ ఉందనుకో, ఈ మార్కర్ వాల్యూ ఎంత అంటే జస్ట్ 30 రూపీస్. ఓకే, నేను ఒక షాప్కి వెళ్ళి నాకు మార్కర్ కావాలన్నాను. షాప్ కీపర్ దగ్గర ఓన్లీ ఒకే ఒక మార్కర్ ఉంది. ఓకే, నేను 30 రూపీస్ తీసుకొచ్చే లోపు మన షణ్ముఖ్ ఏంటి అంటే యాక్టివా మీద వచ్చాడు. ఓకేనా, వచ్చి అదే మార్కర్కి నేను 50 రూపీస్ ఇస్తాను అన్నాడు. షాప్ కీపర్ నాకు ఇస్తాడా, షణ్ముఖ్ ఇస్తారా? ఎవరికి ఇస్తారండి మార్కర్? నాకు ఇస్తాడా, షణ్ముఖ్ ఇస్తాడా? ఎందుకు? ఎక్కువ వస్తుంది కదా, డబ్బులు ఎక్కువ వస్తుంది. 30 రూపాయలు కాస్తే 50 రూపాయల కంటే షాప్ వాడికి లాభం కదా, ఇంకా 20 రూపాయలు ఎక్స్ట్రా లాభం. సో వాడు నాకు ఇస్తాడా, తనకి ఇస్తాడంటే తనకి ఇస్తాడు. సో ఈలోపు మనోడు ఏంటి అంటే, నీ పేరేంటండి? నరేంద్ర. సో నరేంద్ర హ్యాపీ కదా. ఓకే, సో ఈలోపు మన నరేంద్ర ఏంటి అంటే మనోడు సే మారుతి షిఫ్ట్లోనే దేంట్లోనే వచ్చాడు అనుకోండి. ఓకేనా, వచ్చి అదే మార్కర్కి నేను 100 రూపీస్ ఇస్తాను అన్నాడు అనుకో. ఓకేనా, ఇప్పుడు షాప్ కీపర్ ఎవరికి ఇస్తాడు? నాకేవుడు, షణ్ముఖి ఎవడు, కానీ ఎవరికి ఇస్తాడు? నరేంద్రకి ఇస్తాడు. ఓకేనా, సో ఈలోపు మన పట్నాయక్ ఎవడైతే ఉన్నాడు, మీ పేరు ఏంటంటే అఖిల్ పట్నాయక్. ఓకే, సో మన అఖిల్ ఎవడైతే ఉన్నాడో, సో అఖిల్ వచ్చి ఆడి కార్లో వచ్చి నేను అదే మార్కర్కి నేను ఈసారి 200 రూపీస్ ఇస్తాను అన్నాడు. సో ఇప్పుడు ఎవరికి ఇస్తాడు?
ఇటు ఒక మార్కర్ ఖాళీ కార్లను రావాలనుకో ఎగ్జాంపుల్. ఓకేనా, ఎవరికి ఇస్తాడు ఇప్పుడు? అఖిల్కే కదా ఇస్తాడు. ఆ? ఎందుకు అఖిల్కి ఇస్తున్నాడు? జస్ట్ 30 రూపీస్ వర్త్ గల ఒక మార్క్, దాన్ని వాడు ఎంత పెట్టి కొంటున్నాడు? 200 రూపీస్ పెట్టి కొంటున్నాడు. సో ఇప్పుడు ఇది దీని క్వాంటిటీ ఏదైనా మారిందా? క్వాలిటీ ఏదైనా మారిందా? కానీ దీని వాల్యూ ఏంటైపోయింది? ప్రైస్ ఏంటైపోయింది? ఇంక్రీజ్ అయిపోయింది. ఆ ప్రైస్ ఎందుకు ఇంక్రీజ్ అయిందిరా అంటే అఖిల్ దగ్గర డిమాండ్ ఉంది, అది పక్కన పెట్టండి. అఖిల్ దగ్గర పర్చేసింగ్ పవర్ ఉంది. మనోడి దగ్గర డబ్బులు బాగా బాగా ఉన్నాయి కాబట్టి, అదే డబ్బులు బాగా ఉండడం బట్టి మనోడు ఏం చేస్తున్నాడు? 30 రూపీస్ వర్త్ గల మార్కెట్ని ఎంత కొంటున్నాడు? 200 రూపీస్ కొంటున్నాడు. అంటే ఇప్పుడు మా లాంటి పేదవాళ్ళు ఏంటైపోతారు? ఆ పేదవాళ్ళని మధ్య తరగతి వాళ్ళు అనుకుందాం, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. మా లాంటి వాళ్ళు ఏంటైపోతాం? సాయం అయిపోతాం. సో అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవడైతే అర్న్ చేస్తున్నాడో వాడి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ వాడి పర్చేసింగ్ పవర్ కూడా ఏంటైపోతుంది? తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు వాడు సంపాదిస్తున్న దాంట్లో కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ లాగేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ ఏంటవుతుంది? పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. అంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు ఆ పర్చేసింగ్ పవర్ తగ్గించలేదు అన్నాం అనుకోండి, ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్ని ఎవడు కొంటాడు? బాగా సంపాదించినోడు కొంటాడు. అంటే నాకు డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంది, సో డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉందో వాడే కొంటాడు. అంతేనా కాదా? సో మరి సామాన్య ప్రజానికం ఏంటైపోతుంది? మరి దానికి కూడా లాభం ఉండాలి కదా. సో ఇప్పుడు దీని వాల్యూ 30 రూపీస్ కాస్త 200కి వెళ్ళిపోయిందంటే దీని క్వాంటిటీ మారలేదు, క్వాలిటీ మారలేదు, కానీ వాల్యూ కాస్త ఎక్కడికి వెళ్ళిపోయింది? దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం అంటారు తెలుగులో, ఇన్ఫ్లేషన్ అంటారు. సో ప్రొడక్ట్ అదే ఉంటుంది, కానీ దాని వాల్యూ ఏంటైపోయింది? ప్రైస్ ఏంటి? వాల్యూ కూడా కదా, ప్రైస్ ఏంటి? ఇంక్రీజ్ అయిపోయింది. సో ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయింది అంటే ఎవడైతే మిడిల్ క్లాస్ కానీ లేకపోతే పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రొడక్ట్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుందా అంటే రీచ్ అవ్వదు. సో ఇప్పుడు రీచ్ అవ్వాలి అంటే ఏంటి? నేను దీని ప్రైస్ అయితే ఫిక్స్, ఎంఆర్పి 30 ఉంది, కానీ 200 రూపీస్ ఎవడైతే కొంటున్నాడో వాడి దగ్గర నుంచి నేను డబ్బులు లాగేసుకుంటే ఆడు కూడా చచ్చినట్టుగా ఎంత కొంటాడు? అదే 30 రూపీస్ కొంటాడు. సో ఆ కాన్సెప్ట్లోనే ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ మన దగ్గర నుంచి తిరిగి ట్యాక్స్ రూపంలో వెనక్కి లాగేసుకుంటుంది. ఆర్బీఐ దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ల్యాక్ కాదు. ఓకేనా? అగైన్ ఆర్బీఐ అనేది ఒక కరెన్సీ అనేది ప్రింట్ చేయాలి అంటే దానికంటూ ఒక లిమిట్ ఉంది. ఏంటట లిమిట్ అంటే గోల్డ్ రిజర్వ్స్. ఇండియాలో గోల్డ్ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ గానే మనీ అనేది మన ఇండియాలో సర్క్యులేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో అది. సో దీనికి తగ్గట్టుగా మనకి ఇండియన్ కరెన్సీ అనేది మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది. ఆ రిజర్వ్స్ దాటి మనం ఇండియాలో కానీ మార్కెట్లో సర్క్యులేట్ చేసాం అనుకోండి, మళ్ళీ అగైన్ ఏంటవుతుంది? పర్చేసింగ్ పవర్ పెరిగిపోతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగిందంటే ఇన్ఫ్లేషన్ కాస్త ఏంటవుతుంది? ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చాలా మంది ఇండియన్ ఎకానమీ దెబ్బతీయటానికి చేస్తుంది రీజన్ అదే. ఇప్పుడు పాకిస్తాన్ వాడు కానీ ఎవడైనా ఉంటే దొంగ నోట్లు చాలా మంది చేస్తానంటున్నారు కదా, దొంగ నోట్లు చాలా మంది చేయడం వల్ల ఏంటవుతుంది? ఆటోమేటిక్గా అందరి దగ్గర మనీ వచ్చేస్తున్నట్టే కదా, ఆ మనీ వల్ల పెరిగిపోతుందంటే ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ ఏంటవుతుంది? అంటే ఆటోమేటిక్ ఎకానమీ కాస్త క్రాష్ అవుతుందా? సో అగైన్ ఇప్పుడు మనకి ఇండియన్ కరెన్సీ కూడా ప్లాస్టిక్ లో తీసుకుని వస్తారట, మీకు ఐడియా ఉందా లేదు? ప్లాస్టిక్ కరెన్సీ ఇక్కడ వచ్చేస్తుంది. సో పూర్తిగా పేపర్ అంతా పోయి ప్లాస్టిక్ లోకి వస్తుంది, లైక్ డాలర్స్ అలాంటివి ఎలాగైతే వస్తున్నాయో అలాగే. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఇన్కమ్, ఏదైతే ఈ ట్యాక్స్ ఉందో, ఈ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇండియాని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తుంది. అది బుక్స్ లో ఉన్నది. ఓకేనా? అఫ్ కోర్స్ ఇండియాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు డెవలప్ అవుతారు, అది పక్కన పెట్టండి. ఓకేనా? సో న్యాయంగా అయితే ఈ ట్యాక్స్ రూపంలో వచ్చిన అమౌంట్స్ తోటి ఏం చేస్తుంది అంటే, అఫ్ కోర్స్ అందరూ కాదండి, కొంతమంది ఎమ్మెల్యేలు. ఓకే, తప్పు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు నాలాంటి. ఓకే, తగ్గించుకుంటే మంచిది. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా ఏదైతే ఈ ట్యాక్స్ రూపంలో వస్తుంది అమౌంట్ అనేది ఏం చేస్తుందంటే కంట్రీని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ట్యాక్స్ దగ్గరికి వచ్చేసరికి హౌ మెనీ టైప్స్? దేర్ ఆర్ 2 types ఆఫ్ ట్యాక్సెస్. ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఒక పర్సన్ వాడే గవర్నమెంట్కి డైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తే వాడికి తెలుస్తుంది ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాను
అన్న విషయం వాడికి తెలిస్తే దాన్ని వాడు ఏంటంటున్నాడు, డైరెక్ట్ ట్యాక్స్ అంటున్నాడు. సో డైరెక్ట్ ట్యాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను, శాలరీ నాకు వస్తుంది. సో నేను ఎర్న్ చేస్తున్న శాలరీలో కొంత పార్ట్ అనేది నేను ఏం చేస్తున్నాను, గవర్నమెంట్కి కడుతున్నా. గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్. మనం కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఏ గవర్నమెంట్కి వెళ్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. వేరే జిఎస్టీ దగ్గరికి వచ్చేసరికి బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో సగం సగం వెళ్తుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం దేనికి వెళ్తుందిరా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి నేను ఎంత పే చేస్తున్నాను అన్న విషయం నాకు తెలుసో తెలియదా అంటే నాకు తెలుస్తుంది. డైరెక్ట్ పించ్ నొప్పు నాకు తెలుస్తుంది. ఓకేనా? వేరే ఇండైరెక్ట్ ట్యాక్స్ దగ్గరికి వచ్చేసరికి నాకు నొప్పి తెలియదు. నేను గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నానా లేదా అనేది కూడా తెలియదు. సో జనరల్గా పే చేస్తున్నాను లేదంటే అందరం పే చేస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఎవడైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడో, ఎక్కువ అమౌంట్ ఎవరైతే ఎర్న్ చేస్తున్నాడో వాడే కడతాడు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ అలా కాదు. ఈవెందో వాడు గుంట పచ్చేగాడైనా, ఈవెందో ఆడు కొన్న రూపాయి చాక్లెట్లు అయినా ఆటోమేటిక్గా అందులో కూడా ఆటోమేటిక్ ఏంటి ఉంటుంది, ట్యాక్స్ అనేది ఉంటుంది. సో వాడికి తెలుస్తుందా అంటే వాడికి తెలియదు. వాడికి తెలుస్తుందా గుంట పచ్చేగాడికి తెలుస్తుంది అంటే తెలియదు. కానీ వాడు కొన్న చాక్లెట్లో కూడా గవర్నమెంట్ షేర్ ఉంది. ఓకేనా? సో వాడికి తెలుస్తుందంటే తెలియదు. ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ లో మనం నేర్చుకునేది ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మీకు ఇష్యూ ఏంటి అంటే 2 యాక్ట్స్ మనం చెప్పాలి. 1961 ఓల్డ్ యాక్ట్ చెప్పాలి, అండ్ టీడీఎస్ రిటర్న్స్ వచ్చేసరికి 2025 యాక్ట్ కూడా చెప్పాలి. సో మనం టీడీఎస్ రిటర్న్స్ అనేవి ఏంటి అంటే 2025 యాక్ట్స్ ప్రకారంగా చెప్తాము. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మాత్రం ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా చెప్తాం. ఎందుకంటే ఓల్డ్ యాక్ట్ ప్రెసెంట్ రన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కి న్యూ యాక్ట్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కి. బట్ టీడీఎస్ రిటర్న్స్ న్యూ యాక్ట్ ఎప్పటికప్పుడు మనం ఎవ్రీ క్వార్టర్, ప్రతి క్వార్టర్ ఒక రిటర్న్ ఫైల్ చేయాలి. కాబట్టి టీడీఎస్ రిటర్న్స్ వరకు న్యూ యాక్ట్ చెప్తాం. అంటే ఏదైనా ప్రావిజన్ అదేనండి, సెక్షన్ మారుతుంది అంతే. ప్రావిజన్ సేమ్, సెక్షన్ చిన్న చిన్న మారుతాయి. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ థింగ్, నేను చెప్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఒకవేళ స్పీడ్ అనిపిస్తున్నా నాకు వెంటనే వార్న్ చేయమని చెప్పమని, అంతే తప్ప ఏదో పడితే విసిరిమని కాదు. ఓకేనా? చెప్పండి. అండ్ అట్ ద సేమ్ టైం అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి. మీకు ఎన్నిసార్లు అర్థం కాకపోయినా అన్నిసార్లు చెప్పడానికి నేను రెడీ. పక్కోళ్ళు ఏమనుకుంటారో, నేను ఇప్పుడు డౌట్ అడిగితే మధ్యలో క్లాస్ డిస్టర్బ్ అవుతుందేమో, అయ్యో వీళ్ళందరికీ ఎంతో బాగా నాలెడ్జ్ ఉంది, నాకే నాలెడ్జ్ లేదు, మళ్ళీ నేను ఫీల్ అవుతాను, అలాంటివి ఏమి పెట్టుకోకండి. అందరూ సేమ్ నాలెడ్జ్తో ఉన్నవాళ్ళే. ఓకే? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్ గానే అడగండి. మొత్తం క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ అడిగారు అనుకోండి, ఒకదానికి ఒక లింక్ లో ఉంటాయి మనం చెప్పే క్లాసెస్. ఆ లింక్ కానీ అయిపోయిందంటే మొత్తం మళ్ళీ చెప్పనంటే కష్టం. సో మధ్యలో మీకు ఎక్కడైనా డౌట్ కానీ వచ్చింది అంటే ఇమీడియట్ గానే దాన్ని క్లారిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇది బేసిక్. అండ్ చిన్న ఈరోజు క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ 7:10 పాయింట్ అది కాదు. సో ఈ రోజు వరకు అయితే ఈరోజు జస్ట్ 7:40 వరకు చెప్పి ఈరోజు క్లాస్ ఆపుతా. రేపటి నుంచి 6:30 to 8 క్లాస్. ఓకేనండి? సో ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వచ్చేసరికి జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ ని 5 హెడ్స్ గా డివైడ్ చేశాడండి. ఇన్కమ్ ట్యాక్స్ ని ఎన్ని హెడ్స్ గా డివైడ్ చేస్తాడట? 5 హెడ్స్ గా డివైడ్ చేశాడు. హెడ్స్ అంటే తలకాయలు కాదు. ఓకేనా? హెడ్స్. ఓకేనా? సో ఏంటంటే 5 హెడ్స్ అంటే ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఒక్కొక్కసారి రైటింగ్ సొట్టగా వస్తుంది, అర్థం కాబట్టి అడగండి. ఒక్కొక్కసారి నీట్ గా వస్తుంది, ఒక్కొక్కసారి సొట్టగా వస్తుంది. ఓకేనా? అండ్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి కనిపిస్తుందండి, ఈ లెటర్ సైజ్ ఫాంట్ సైజ్ పెంచాలి. ఓకే సార్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. హెచ్పి అంటే హౌస్ ప్రాపర్టీ, హిందుస్థాన్ పెట్రోలియం కాదు. ఓకేనా? హెచ్పి నథింగ్ బట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అండ్ థర్డ్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ, ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, సిజి. అండ్ లాస్ట్లీ ఫిఫ్త్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్.
సో ఇలా 5 హెడ్స్ ని టోటల్ గా ఇన్కమ్ ని వాడు టాక్సబుల్ ఇన్కమ్. నేను మాట్లాడుతుంది ఏ ఇన్కమ్ అంటే టాక్సబుల్ ఇన్కమ్. ఎందుకంటే ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అని కూడా ఉంటాయి. అంటే నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తా కానీ దాని మీద 1 రూపాయి కూడా నేను ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో అలాంటి ఇన్కమ్స్ నేను ఏంటంటానంటే ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అంటాను. నేను ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి అంటే ఆ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటానంటే టాక్సబుల్ ఇన్కమ్ అంటాను. సో నాకు టాక్సబుల్ ఇన్కమ్ మొత్తం ఎన్ని హెడ్స్ గా డివైడ్ చేశాడు అంటే 5 హెడ్స్ గా డివైడ్ చేశాడు. ఏంటంట? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీబీ, నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇలా ఫస్ట్ 5 హెడ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని వాడు ఏమంటాడట? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాడు. దాన్ని వాడు ఏంటంటాడు? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాడు. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి లెస్ చాప్టర్ 6A డిడక్షన్స్. నేను ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా చెప్తున్నాను. చాప్టర్ నెంబర్ ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా చాప్టర్ 6A డిడక్షన్స్, చాప్టర్ 6A డిడక్షన్స్ మైనస్ చేస్తే వచ్చే అమౌంట్ వాడు ఏంటంటాడంటే నెట్ టోటల్ taxable income అంటాడు. నెట్ టోటల్ ఆర్ taxable ఇన్కమ్ అంటాడు. అంటే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నవాడు ట్యాక్స్ ఏదైనా కడుతున్నాడంటే దీని మీద కడతాడు. ఎవడైతే ఎర్న్ చేస్తున్నాడో ఎర్న్ చేసేవాడు ట్యాక్స్ దేని మీద కడతాడంటే ఈ ఇన్కమ్ మీద కడతాడు. ఓకేనా? ఒక్కసారి ఇది నోట్ చేసుకోండి, ఒక్కొక్కటి హెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గ్రూప్ లో ఫోటో ఈ బ్యాచ్ గుడ్ గుడ్ పెట్టండి. అంటే దాన్ని ముందు బ్యాచ్ కి దుర్గాకాలం పెట్టండి. మీకు ఇదే గ్రూప్ లో కూడా పెడుతున్నాం. సో ఒక్కసారి మనది దిక్సూచి గ్రూప్ ఒకటి ఉంటుందండి. ఆ గ్రూప్ లో ఎవరైనా లేకపోతే క్లాస్ అయిన తర్వాత నన్ను ఒకసారి మీట్ అయితే గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఓకేనా? సో ఆ గ్రూప్ లోనే మీకు మెటీరియల్ కూడా నేను షేర్ చేస్తాను. ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే నేను మీకు మెటీరియల్ అందరూ షేర్ చేస్తాను. నేను చెప్తాను. ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సిజీ క్యాపిటల్ గెయిన్. చెప్పండి. ఏదండి? నేను చెప్తాను, ఒక్కొక్కటి చెప్తా. ఏ హెడ్ లో ఏ ఇన్కమ్స్ వస్తాయని నేను చెప్తాను. ఓకే, నోట్ చేసుకున్నారండి. సో ఒక్కసారి చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటున్నాను, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ నథింగ్ బట్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటూ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి వచ్చే ఎనీ ఎమ్యూమెంట్స్, ఎనీ రెమ్యూనరేషన్, అదంతా ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవ్వాలట? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. సో ఇప్పుడు సే ఎగ్జాంపుల్, నేను ఇక్కడ బి కిరణ్ కుమార్ అసోసియేట్స్ లో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి. అప్పుడు దిక్సూచిలో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి. ఎవ్రీ మంత్ నాకు కిరణ్ గారు ఇచ్చే అమౌంట్ అనేది దేని కింద నేను ట్రీట్ చేయొచ్చు? శాలరీగా ట్రీట్ చేయొచ్చు. అంటే ఏంటి? ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటే. లేదు ఇప్పుడు నేను ఆయనకి అది ఇచ్చింది ప్రొఫెషనల్ వర్క్ అన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు అది ఏంటవుతుంది? బిజినెస్ ఇన్కమ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇస్తుంది ఎంప్లాయీ రిలేషన్షిప్ లో ఆయన నాకు డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే నేను ప్రొఫెషనల్ సర్వీస్ ఆయనకి ఇవ్వడం వల్ల నాకు డబ్బులు ఇస్తున్నారా అని దాన్ని బట్టి ఇక్కడ నాకు హెడ్ అనేది మారిపోతుంది. సో ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటూ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి వచ్చే ఎనీ రిమ్యూనరేషన్,
అంతా ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవ్వాలనుకున్నాడు? శాలరీ హెడ్ లో ట్యాక్స్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంట, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో నేను ఒక ప్రాపర్టీ నేను ఎవరికో రెంట్కి ఇచ్చా, ఒక ప్రాపర్టీ నేను ఎవరికో రెంట్కి ఇచ్చా, వాడి ఊరికే ఇచ్చేస్తానా? డబ్బులు ఊరికే రావంటాను, అంతేనా కాదా? సో తిరిగి వాడి దగ్గర నుంచి నేనేం ఛార్జ్ చేస్తాను? రెంట్ ఛార్జ్ చేస్తా. సో ఆ రెంట్ అనేది కూడా నాకు ఇప్పుడు ఏంటి అవ్వాలి? ఇన్కమే అవ్వాలి. ఆ రెంట్ కూడా నాకు ఏంటి అవ్వాలి? ఇన్కమే అవ్వాలి. సో ఇప్పుడు ఆ ఇన్కమ్ అనేది నాకు ఏ హెడ్ ట్యాక్సిబుల్ అవుతుందట అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్ ట్యాక్సిబుల్. ఓకేనా? థర్డ్ వన్ ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ, ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఒక బిజినెస్ లో వచ్చే ప్రాఫిట్స్ కానీ ఆర్ గెయిన్స్ కానీ, ప్రొఫెషన్ లో వచ్చే గెయిన్స్, ఫీజు రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ నాకు ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవ్వాలట? ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ హెడ్. అగైన్ బిజినెస్ లో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ బిజినెస్. జనరల్ గా మనం బిజినెస్ అంటే ఒకటే అనుకుంటాం, కానీ బిజినెస్ లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా 3 టైప్స్ గా క్లాసిఫై చేశాడు. ఏంటంటే ఆ 3 టైప్స్ అంటే స్పెక్యులేటివ్ బిజినెస్. ఫస్ట్ థింగ్, స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే స్పెక్యులేషన్ అంటాడు. అంటే ఏ కమోడిటీ అయితే ఆర్ ఏ వస్తువుకైతే ఏ గూడుకైతే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నాకు ఫిజికల్ గా గూడ్ అనేది వస్తుందా అంటే రాదు. ఓకేనా? ఇప్పుడు సే ఎగ్జాంపుల్ నేను షేర్ మార్నింగ్ ఏదైతే కంపెనీ షేర్స్ ఏవైనా ఉన్నాయి అంటే మార్నింగ్ కొన్నాను అనుకుంది, మార్నింగ్ ఒక 100 రూపీస్ పెట్టి కొన్నాను అనుకుంది, ఈవినింగ్ అయితే దాని వాల్యూ మేబీ 150కి పెరగచ్చు. ఎందుకంటే నేను కొన్న వాల్యూ ఆ రోజు అంతా అదే ఉంటుందా అంటే షేర్ వాల్యూస్ అనేవి ఏంటవుతాయి? ఫ్లక్చువేట్ అవుతుంది. మేబీ 100 కన్నా తగ్గిపోవచ్చు, లేకపోతే 100 కన్నా పెరగచ్చు. అప్ అండ్ డౌన్స్ అవుతాయి, రైట్? సో ఇప్పుడు నేను వన్స్ అది 150కి రీచ్ అవ్వగానే నేను దాన్ని ఏం చేశాను? ఇమీడియట్ గా సేల్ చేసేస్తాను. సో ఇప్పుడు దానివల్ల నాకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు నేను అమ్మడం కొనడం చేశాను అంటే ట్రేడింగ్ చేసినట్టే కాదా? ట్రేడింగ్ అన్నానంటే ఇప్పుడు అది బిజినెస్ అవుతుందా అవుదా? అంటే అది ఏ బిజినెస్ అంటున్నాడు? స్పెక్యులేటివ్ బిజినెస్. అంటే ఏ కమోడిటీకి అయితే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటూ ఫిజికల్ గా నాకు అనేవి లేకపోతే, అఫ్ కోర్స్ అది మీరు విత్ ఇన్ ద డేలోనే చేస్తే, ఇంట్రాడే ట్రాన్సాక్షన్స్ అంటాడు. ఇంట్రాడేలో చేస్తేనే అప్పుడు నాకు దేంట్లో స్పెక్యులేటివ్ బిజినెస్ అవుతుంది. అదే ఒకవేళ నేను షేర్ ఈ రోజు కొని రేపు అమ్మాను అనుకోండి, అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటాడు. అది బిజినెస్ కింద ట్రీట్ చేయండి. షేరే, ఏదైనా షేరే. ఏ రోజైతే కొన్నానో అదే రోజు అమ్మేస్తే అది బిజినెస్ ఇన్కమ్ గా ట్రీట్ చేస్తాడు. ఏ రోజైతే కొన్నాడో ఆ రోజు కాకుండా ఇంకెప్పుడైనా సేల్ చేస్తే దాన్ని ఏంటంటాడంటే క్యాపిటల్ గెయిన్ అంటాడు. అప్పుడు షేర్ నేను అసెట్ గా ట్రీట్ చేస్తాను. విత్ ఇన్ 12 మంత్స్ అయితే షార్ట్ టర్మ్, 12 మంత్స్ దాటితే అది లాంగ్ టర్మ్. ఓకేనా? సో ఒకటే, ఐ మీన్ అక్కడ గూడ్ ఏదైతే ఉందో ఒకటే, కమోడిటీ అనేది ఒకటే. విత్ ఇన్ ద డేట్ లో, విత్ ఇన్ ద సేమ్ డే లో కానీ అమ్మేసాను ఉన్నాను అనుకోండి, అప్పుడు అది నాకు ఏ ఇన్కమ్ అయిపోతుంది? బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. ఆ డే కాకుండా నెక్స్ట్ డే ఎప్పుడో ఒక 1 వీక్ పోయాకో, లేకపోతే 1 మంత్ పోయాకో, 1 ఇయర్ పోయాకో అమ్మాను అనుకోండి, ఇప్పుడు అది ఏ పర్పస్ అయినట్టు? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినట్టు. అంటే ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ అంటే అది నాకు అసెట్. నేను అసెట్ అమ్మితే నాకు ఏంటి అవుతుందంటే అది దేని కింద ట్రీట్ చేస్తానంటే క్యాపిటల్ కింద ట్రీట్ చేస్తాను. ఓకేనా? ఏదైతే నువ్వు మర్చిపోవడానికి ఛాన్స్ ఉన్నది, గారపడక్కర్లేదు. నీకు ఆల్రెడీ బ్రోకర్ స్టేట్మెంట్ అనేది అనుకుంటాను. ఎప్పుడు 1997 అనేవి పక్కన పెట్టి, ఇప్పుడు జనరల్ గా నీకు 2000 అంటే అది లిస్టెడ్ షేర్, అన్లిస్టెడ్ షేర్. లిస్టెడ్ షేర్ అన్నాం అనుకో 31st January 2018 ఫిజికల్ గా ఉందో లేదో పక్కన పెట్టి, దానికి ముందు ఏమైనా లాంగ్ టర్మ్ ఉంటే అదంతా నీకు పూర్తిగా ఎగ్జాక్ట్ 1 రూపాయి కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ డేట్ తర్వాత అది నీకు ట్యాక్స్ బిల్లులోకి తీసుకుని వచ్చి, ఆ డేట్ ముందు నువ్వు కొన్నావు అనుకో 31st January 2018 కి మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది. సో మార్కెట్ వాల్యూ అంటే ఎలా ఫిక్స్ చేస్తావు? మార్నింగ్ 100 రూపీస్ ఉండొచ్చు, మధ్యాహ్నం 150 ఉండొచ్చు, ఈవినింగ్ కి 90 రూపీస్ పడిపోవచ్చు. ఇక్కడ మార్కెట్ వాల్యూ అంటే ఏది కన్సిడర్ చేస్తావు అంటే ఆ రోజు పీక్ వాల్యూకి ఏదైతే వెళ్ళిందో అదే నువ్వు మార్కెట్ వాల్యూకి తీసుకో. యావరేజ్ అన్నట్ల పీక్ వాల్యూకి ఏది 100, 150, 90 పడిపోయింది. సో అందులో పీక్ వాల్యూ ఏది?
150 అనేది పీక్ వాల్యూ. సో ఫెయిర్ మార్కెట్ వాల్యూ అలా 150 కన్సిడర్ చేసి అదే నువ్వు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గా తీసుకో. ఇన్కమ్ ట్యాక్స్ పరంగా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అనే కాదు, దేనికైనా వాడు అదే తీసుకో. ఇన్కమ్ ట్యాక్స్ అనే కాదు, నువ్వు రేపు పొద్దున అది దీనికన్నా ఎక్కువ వాల్యూ పెట్టుకున్నావు అంటే ఆ వాల్యూ కన్సిడర్ చేస్తాడు. అయితే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ నువ్వు పర్చేస్ చేసిన వాల్యూ విచ్ ఎవర్ ఇస్ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి అది కన్సిడర్ చేస్తాం. అది నీకు తెలియదు అన్నా అంటే సచ్చినట్టుగా ఇదే తీసుకో. అది నీకు లాభమైనా నష్టమైనా అదే తీసుకో, మూసుకున్నదే తీసుకో. ఓకేనా? సో అది పక్కన పెట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు. సో జనరల్ గా నాకు ఇక్కడ బిజినెస్ లో ఫస్ట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటన్నానంటే స్పెక్యులేటివ్. అంటే ఏ కమోడిటీకి అయితే నాకు ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేవి అవుతూ ఉంటాయి అండ్ దానికి ఫిజికల్ గా నాకు ఎగ్జిస్టెన్స్ ఏదైనా ఉంటుందంటే ఉండదు. సో ఇంట్రాడే ట్రాన్సాక్షన్స్ నేను ఏమైనా చేస్తున్నాను అంటే అంతా నాకు దేంట్లోకి వచ్చేస్తాయి. ఈవెన్ ద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాటిని కూడా నేను బిజినెస్ గానే ట్రీట్ చేస్తాను. ఓకే, అఫ్ కోర్స్ అంటే అవన్నీ ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ పక్కన పెట్టండి, యాప్ అండ్ ఓల్ అంటారు వాటిని, అవి పక్కన పెట్టండి. అండ్ నాకు ఇంకో టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే స్పెసిఫైడ్ బిజినెస్ అని చూడటం. ఓకే, స్పెసిఫైడ్ బిజినెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా 14 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఆ 14 టైప్స్ ఆఫ్ బిజినెస్ వాడు ఏంటంటున్నాడు, స్పెసిఫైడ్ బిజినెస్ అంటున్నాడు. అందులో పత్యాపారం లేదు, ఐ మీన్ కాటన్ బిజినెస్ లేదు. ఓకేనా? సో ఆ 14 టైప్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటంట అంటే 100 బెడ్స్ హాస్పిటల్, అది బిజినెస్. ఇప్పుడు నేను ఇక్కడ అపోలో హాస్పిటల్ ఉందనుకుంది, దానికి 100 బెడ్స్ వాడు ఇన్ పేషెంటే 100 బెడ్స్ ఉన్నది అన్నాడు అనుకోండి. 100 బెడ్స్ ఉన్నాయంటే 100 మంచాలు ఏసీలో అని కాదు, 100 బెడ్స్ కి పేషెంట్స్ నేను ప్రొవైడ్ చేయగలగాలి ఇన్ పేషెంట్. ఓకేనా? సో అలాంటప్పుడు ఆ హాస్పిటల్ బిజినెస్ ని కూడా నేను దేని కింద ట్రీట్ చేస్తానంటే స్పెసిఫైడ్ బిజినెస్ గానే ట్రీట్ చేస్తాను. ఓకేనా? లేదు లేకపోతే డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, ఇలా నాకు ఏంటంటే ఒక 14 టైప్స్, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ స్టోరేజ్ చేసే బిజినెస్లు కానీ, కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు కానీ, ఇలాంటి బిజినెస్లు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ నేను దేని కింద ట్రీట్ చేస్తానంటే స్పెసిఫైడ్ బిజినెస్ గా ట్రీట్ చేస్తాను. రిమైనింగ్ బిజినెస్ అంటే స్పెసిఫైడ్ కాదు, స్పెక్యులేటివ్ కాదు. సో రిమైనింగ్ బిజినెస్ అన్ని దేని కింద ట్రీట్ చేస్తానట, నార్మల్ బిజినెస్ గా ట్రీట్ చేస్తాను. అంటే నేను ఇప్పుడు ఒక టీ కొట్టు పెట్టుకున్నాను అనుకోండి, అది స్పెక్యులేటివా? అదేంటి కమోడిటీ ఏం మారదు కదా, మార్నింగ్ ఒక టీ రేటు సాయంత్రం ఒక టీ రేటు ఉంటుందండి, ఉండదు. ఓకేనా? సో అది స్పెక్యులేటివ్ కాదు. అక్కడ అడిగి ఏంటంటే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అవేనా 100 బెడ్స్ హాస్పిటల్ అంటే కాదు. సో రిమైనింగ్ ఏ బిజినెస్ లోకి వచ్చేస్తుంది అప్పుడు అది? లేదు, నేను ఒక క్లాత్ షోరూమే పెట్టాను అనుకుందాం, క్లాత్ షోరూమే పెట్టాను అనుకుందాం. సో దట్ ఈస్ ఆల్సో నార్మల్ బిజినెస్. సూపర్ మార్కెటే పెట్టాను అనుకుందాం, దట్ ఈస్ ఆల్సో నార్మల్ బిజినెస్. ఏదండి? ఎనీ ట్రేడర్. ఓకేనా? సో ఇలా మాకు బిజినెస్ ని వాడు ఎన్ని టైప్స్ గా కేటగరైజ్ చేశాడంటే 3 టైప్స్ గా కేటగరైజ్ చేశాడు. ఇది నేను ఎంతవరకు మాట్లాడింది ఏంటి, బిజినెస్. ఇంకోటి ఉందిగా మరి ఇక్కడ బీపీ అన్నాడు. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కాదు, బీపీ అన్నాడు బిజినెస్. పి అంటే ప్రొఫెషన్. మరి ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ అంటే ఎవరు? డాక్టర్స్ వస్తారు, లాయర్స్ వస్తారు, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, ఈవెన్ దో యాక్టర్స్ కూడా ప్రొఫెషన్సే. మూవీలో యాక్టింగ్ చేస్తారు చూసారా, వాళ్ళు కూడా ప్రొఫెషన్సే. వాళ్ళ మనం యాక్ట్ చేయగలమా? అఫ్ కోర్స్ జీవితంలో యాక్ట్ చేసేస్తాం, కానీ కెమెరా ముందు యాక్ట్ చేయగలమా? చేయలేం. అంతేనా కాదు? మా షణ్ముఖ్ అయితే యాక్ట్ చేస్తాడు, అది పక్కన పెట్టండి. ఓకే, కాలేజ్కి ఎప్పుడైనా వెళ్ళరా అంటే అబ్బా తలకి తలనొప్పి వస్తుందమ్మా, ఏదైనా వర్క్ చెప్తే ఆ సార్లు ఇప్పుడు ఏం చేస్తా అన్నాం. మా షణ్ముఖి బోల్డ్ అంత టాలెంట్ ఉంది అలాంటి దాంట్లో. ఓకే, సో ఇలా ఏవైనా యాక్టర్స్ కానీ, ఓకేనా, ఆర్కిటెక్చర్స్, వీళ్ళందరూ ఏంట్రా అంటే ప్రొఫెషనల్స్. సో వారికి వచ్చే ఇన్కమ్ అనేది ఏ ఇన్కమ్ రా అంటే ప్రొఫెషనల్ ఇన్కమ్. అంటే ఏ హ్యాడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది అంటే పీజీపీపీ హ్యాడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ అంటే ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. అంటే ఒక క్యాపిటల్ అసెట్ అనేది నేను సేల్ చేయడం వల్ల నాకు ప్రాఫిట్ వస్తే, గెయిన్స్ కానీ వస్తే అది ఏ హెడ్ లో ట్యాక్సిబిలిటీ అవుతుంది అంటున్నాడు, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అంటే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇప్పుడు సే ఎగ్జాంపుల్, ఇప్పుడు బిల్డింగ్ నేను అమ్మేసాను అనుకోండి, వాటర్ ఒప్పుకోటి పక్కన పెట్టండి, ఒకవేళ ఈ బిల్డింగ్ నాగా అనుకుందాం అంతా, నేను అమ్మేసాను అనుకోండి,
ఎప్పుడో నేను 50 లక్షలు పెట్టి కొన్నా, ఇప్పుడు 1,50,00,000 లేకపోతే ఒక 1.1 crore అమ్ముతున్నాను అనుకుంది. సో 60 lakhs అనేది నాకు గెయినా కాదా? సో ఆ గెయిన్ మీద నేను ఎక్కడ ట్యాక్స్ కట్టాలి అంటే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? అండ్ లాస్ట్ మిగిలింది ఏంటండి అంటే నాకు ఇన్కమ్ వస్తుంది, అది ట్యాక్సబుల్. బట్ ఫస్ట్ 4 కేసెస్లో ఏ కండిషన్ నాకు ట్యాక్స్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏ హెడ్లో ట్యాక్సబుల్ అవ్వాలట? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇందులో వచ్చే ఇన్కమ్స్ ఏవైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. అందుకనే కదా అదర్ సోర్సెస్ పెట్టాడు. ఏంటట అంటే బ్యాంక్ లో మనం డిపాజిట్ చేస్తాం, ఇంట్రెస్ట్ వస్తుంది రాదా? మేబీ అది ఫిక్స్డ్ డిపాజిట్ అవ్వచ్చు, లేకపోతే సేవింగ్స్ అవ్వచ్చు, ఆర్ రికరింగ్ డిపాజిట్ అయినా అవ్వచ్చు. ఏ డిపాజిట్ చేసినా ఇంట్రెస్ట్ అనేది వస్తుందా రాదా? ఫస్ట్ కేసులో రూపాయి అయినా వస్తుందా ఒక రోజుకి? అఫ్ కోర్స్ మినిమం అందులో ఒక 2,000 3,000 ఉంటే రోజుకి రూపాయి అయినా వస్తుంది, అది పక్కన పెట్టండి. నేను 10 రూపాయలే పెట్టి నాకు రోజుకి రూపాయి రావాలంటే రాదు. ఓకేనా? సో ఇప్పుడు వచ్చే ఆ రూపాయి అయినా నాకేంటి, ఇన్కమా కాదా? దాని మీద కూడా ట్యాక్స్ కట్టమంటాడు. అది ఏ హెడ్ ఇప్పుడు వేస్తున్న ఈ సీజన్ అంతా మాకు తగలేదు, క్లయింట్లన్నీ అలాగే తగలట్టాయి. ఏంటయింది? వాడి శాలరీడ్ ఎంప్లాయ్, ఎగ్జాక్ట్ గా వాడి శాలరీ మీద ఎంప్లాయర్ అనేవాడు టీడీఎస్ చేస్తాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఒప్పుకుంటాడా? ఆడికి ఏ ఇన్కమ్స్ వచ్చాయి అంతా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళిస్తాయి. ఆడికి సేవింగ్స్ డిపాజిట్ నుంచి ఒక 400 రూపాయలు వచ్చింది అన్నాడు అనుకోండి, ఆ 400 మీద కూడా మీరు ట్యాక్స్ కట్టాలి. ఆ 400 మీద సార్ ఆ 400 మీద 30% 120 రూపీస్ ట్యాక్స్ కట్టాలి. నేను ఎందుకు కట్టాలండి? అలాగే ఉంటారు. అది ఎక్కడో దగ్గర రిజిస్టర్ చేసిండు సార్, తర్వాత నోటీస్ వస్తుంది ఏంటంటే ఆ పర్లేదు అని ఒకటి చూసుకున్నాడు. నోటీస్ వచ్చింది అంటే ఆడికి ఎంత ప్రాబ్లం క్లయింట్కి అర్థం కావట్లేదు. అది మీకు నెక్స్ట్ లెవెల్స్ లో తెలుస్తుంది, మనం ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. అన్ని కేసెస్ ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడ ఎగ్జామ్షన్, ఏ ఎగ్జామ్షన్ అంటున్నాం? ఇంట్రెస్ట్ ఐటీటీటీబీ, అది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, న్యూ ట్యాక్స్ రిజిమ్ లో రాదు. అది ఐటీటీటీబీ అనేది సీనియర్ సిటిజన్ వస్తుంది. అదర్ దాన్ సీనియర్ సిటిజన్ అంటే 80TTA, ఆడికి 10,000 వస్తుంది. అది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అయితే వస్తుంది, న్యూ ట్యాక్స్ రిజిమ్ లో రాదు. ఓల్డ్ అని తతంగాలు ఉన్నాయి దాంట్లో. ఓకేనా? దాచం ఓల్డ్ అని దాచం లోన్ ఉన్నాయి. ఓకేనా? సో అదర్ సోర్సెస్ లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు ఇక్కడ ట్యాక్సబుల్. అండ్ నేను కంపెనీలో షేర్స్ ఏవైనా కొన్నాను అనుకోండి, షేర్స్ మీద డివిడెంట్లు వస్తుంది. కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందంటే ఆ ప్రాఫిట్ ఏంటంటే షేర్ హోల్డర్స్ గా పంచుతుంది. సో ఆ డివిడెంట్ కూడా ఎక్కడ ట్యాక్సబుల్ అవ్వాలంటే ఇందులోనే ట్యాక్సబుల్ అవ్వాలి. అండ్ అదే విధంగా నేను కంపెనీలో డిబెంచర్స్ కొన్నాను అంటే దాని మీద కంపెనీ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అగైన్ మళ్ళీ ఎక్కడ ట్యాక్సబుల్ అవ్వాలంటే ఇక్కడ ట్యాక్సబుల్ అవుతుంది. క్యాజువల్ ఇన్కమ్స్ అని అంటాడు. క్యాజువల్ ఇన్కమ్స్ అంటే ఏంటంటే బెట్టింగ్, హార్స్ రేసెస్, టీవీ షోస్, క్రాస్ వర్డ్ పజిల్స్, ఇలాంటివి ఏవైతే ఇన్కమ్స్, వాటి నుంచి నాకు ఏవైనా ఇన్కమ్ జనరేట్ అయితే ఆ ఇన్కమ్ ను వాడు ఏంటంటాడంటే క్యాజువల్ ఇన్కమ్స్ అంటాడు. దట్ క్యాజువల్ ఇన్కమ్స్ అగైన్ ఎక్కడ మళ్ళీ ట్యాక్సబుల్ అవ్వాలంటే అదర్ సోర్స్ లోనే ట్యాక్సబుల్ అవ్వాలి. ఇవన్నీ ఈజీ అండి. మిగతా పనికి మళ్ళీ అన్ని దేంట్లోకి వచ్చేస్తాయి అంటే అదర్ సోర్స్ లోకే వచ్చేస్తాయి. అంత ఎందుకంటే గిఫ్ట్లు ఏవైనా నేను రిసీవ్ చేసుకున్నాను అనుకోండి, ఫ్రమ్ రిలేటివ్ ఇట్ ఈస్ ఫుల్లీ యాక్సెప్ట్. బట్ నాన్ రిలేటివ్స్ దగ్గర నుంచి నేను రిసీవ్ చేసుకుంటే అది నాన్ రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా రిసీవ్ చేసుకుంటున్నప్పుడు దానికి ఒక లిమిట్ ఉంది. 50,000 వరకు నో ట్యాక్స్. 50,000 దాటి నేను రిసీవ్ చేసుకున్నాను అనుకోండి నాన్ రిలేటివ్స్ దగ్గర నుంచి 30% స్లాబ్ రేట్స్. క్యాజువల్ ఇన్కమ్స్ అన్ని 30% లోకి వెళ్తాయి. గిఫ్ట్ మళ్ళీ స్లాబ్ రేట్స్ లోకి వచ్చేస్తాయి. ఆ 50,000 దాటి వర్స్ట్ కేసులో ఇంకొక 1000 రూపాయలు దాటి నేను రిసీవ్ చేసుకున్నాను అనుకోండి, మొత్తం 51 రూపాయల మీద నేనేం చేయాలి? సారీ, 51,000 మీద నేనేం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్ వాడు తెలుస్తుందిరా 51,000 అంటే తెలియదు, మనం ఎగ్గొట్టవచ్చు. కానీ వాడు ఎప్పుడైనా రైట్ చేశాడు అనుకోండి మన ఇంటి మీద, 51,000 రూపాయలకి మన ఇంటి మీద రైట్ చేస్తాడంటే చేయడండి, గానపడక్కర్లేదు. ఆడికి మరీ కోట్లలోని వాడు నల్లధనం బ్లాక్ మనీ ఉంచుకున్నాడు అని పక్కా ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ కి వెళ్తేనే వాడు వస్తాడు, లేకపోతే ఎవడు వాడు రాడు, మన దగ్గరికి రాడు, మన దాకనని దాకనండి. ఓకేనా? కాకపోతే నోటీసులు రావచ్చు, బాబు నీకు ఇలా గిఫ్ట్ అమౌంట్ త్రూ మనీ ద్వారా వచ్చేస్తే నో ఇష్యూ. త్రూ బ్యాంక్ ద్వారా వచ్చింది అనుకోండి, అంటే క్యాష్ ద్వారా వస్తే ఆడికి తెలియదు. బ్యాంక్ ద్వారా వచ్చింది అనుకోండి, బ్యాంక్ లో నీకు అమౌంట్లు వచ్చాయి, హ్యూజ్ అమౌంట్లు వచ్చాయి, దీనికి ఎందుకు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో నువ్వు డిస్క్లోజ్ చేయలేదు అంటాడు. 26 లో కనిపించాలని రూల్ లేదు. 26 years లో కనిపించాలంటే వాడు టీడీఎస్ రిటర్న్ వేస్తే కానీ 26 years లో కనిపించాలి. మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్లు చేశారు అనుకోండి, అవి కూడా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ కనిపించేస్తాయి.
మీరు బిల్డింగ్ కొన్నా అమ్మిన అన్ని మనకి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో కనిపిస్తాయి. ఓకేనా? మనం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు. సే ఎగ్జాంపుల్ నాకు ₹1,00,00,000 ఏదో క్రెడిట్ కార్డ్ బిల్ నేను కట్టాను అనుకుందాం. కానీ నాకు వచ్చే శాలరీ వచ్చే సంవత్సరానికి 12 లక్షలు అనుకుందాం. కానీ ₹1,00,00,000 నువ్వు ఎలా కట్టావరా అనేసి వాడు నీకు గ్యారెంటీ నోటీస్ ఇచ్చేస్తాడు. నీకు వచ్చే 12 లక్షలకి ₹1,00,00,000 నువ్వు ఎలా కట్టావరా అనేసి నోటీస్ వచ్చేస్తుంది, గ్యారెంటీగా వస్తుంది. అలాంటి వాళ్ళకి అలాంటి క్లయింట్లు బోల్డ్ మంది అవుతుంది. ఓకేనా? పండగ అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మనకు కాదు, మనకు సరదా తీరిపోతుంది, అక్కడికి ఎక్స్ప్లెయిన్ తీసుకోలేక. ఓకేనా? ఏ కమిషన్? అదర్ సోర్స్ లో పడేది. జనరల్ గా నీకు కమిషన్లు బ్రోకరేజ్లు అనేవి పీసీబీపీలో చూపించుకోవాలి న్యాయంగా అయితే. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఉన్నారనుకో, వారు న్యాయంగా అయితే మనం చూపించాలి. లేదు అది నేను వల్ల సరదాగా చేసుకుంటున్నాను అన్నట్టుగా చూపించుకున్నా అంటే అదర్ సోర్స్ లో పడేయచ్చు, పెద్ద ఇష్యూ అంటే అది నేను పార్ట్ టైం గా పెట్టుకున్నానంటే సెకండరీ మనీగా నువ్వు పెట్టుకున్నావు అనుకో, అది నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. జనరల్ గా అయితే అది పీసీబీపీలో చూపించు, లేదంటే అదర్ సోర్స్ లో చూపించుకున్న తర్వాత టీడీఎస్ అయినా అవ్వకపోయినా నేను ఇందులో పెట్టేసుకోవచ్చు. జనరల్ గా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాడికి పర్ యానం 15,000 దాటిందంటే ఆటోమేటిక్ టీడీఎస్ అయిపోతుంది 2%. ఆటోమేటిక్ గా టీడీఎస్ అయిపోయిందని సచ్చినట్టుగా రిటర్న్ వేయాల్సింది. అది అదర్ సోర్స్ లో చూపించుకున్న పెద్ద ఇష్యూ ఏం లేదు. ITR 140 వచ్చాడు. ఓకేనా? లేదా ITR 4 అంటే 4 మళ్ళీ పనికిరాదు, ఎందుకంటే ప్రెసెంట్ టాక్సేషన్ ITR 4 అది మనం ఫర్దర్ గా చెప్పుకుందాం అవన్నీ. ఓకేనా? ఇంకేందులో ఏదంటే అదర్ సోర్స్ లో మిస్ అయ్యాము అంటే గిఫ్ట్లు అండి. పూర్తిగా ఎవరి దగ్గర నుంచి వస్తాయి? రిలేటివ్స్ దగ్గర నుంచి వస్తే అది పూర్తిగా ఎగ్జామ్ట్. అదే నాన్ రిలేటివ్స్ దగ్గర నుంచి వస్తే 50,000 దాటితే అదేం రావాలి, ట్యాక్స్ లోకి రావాలి. సో అగైన్ మళ్ళీ అక్కడ ఇంకొక పనికి చిన్న పాయింట్ ఇచ్చాడు. గిఫ్ట్స్ అనేవి ఈవెన్ దో నాన్ రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చినా దాని మీద ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు అని ఒక పాయింట్ చెప్పాడు. అంటే జనరల్లీ నాన్ రిలేటివ్స్ దగ్గర నుంచి వస్తే, ఆ నాన్ రిలేటివ్ అంటే ఎవడు ఏంటనేది ఫర్దర్ గా చెప్పుకుందాం. ఫ్యామిలీ ట్రీ మన షణ్ముఖ్ గీత ఉందానికి. ఓకేనా? అదే చెప్పాను కానీ ఒక ఫ్యామిలీ క్రియేట్ చేస్తున్నాను కదా ఇందాక దానికి. ఓకేనా? సో రిలేటివ్స్ దగ్గర నుంచి వస్తే ఫుల్లీ ఎగ్జాంపుల్ ₹1 కూడా కట్టక్కర్లేదు. అదే నాన్ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ వస్తే ట్యాక్స్ కట్టాలంటున్నాడు. సో ఇప్పుడెప్పుడు నాన్ రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చినా ట్యాక్స్ కట్టక్కర్లేదంటే అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు బై మిస్టేక్ మన షణ్ముఖ్ గడికి పెళ్లి సెట్ అయింది అనుకుందాం. ఓకేనా? ఓకేనా? షణ్ముఖ్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. రిలేటివ్స్ అంటే ఓన్లీ మన ఫ్యామిలీని పిలుస్తాడా? మనల్ని కూడా పిలిచే ఛాన్స్ ఉందా లేదా? పిలుస్తావా పిలవా? పిలుస్తాడు. మనం ఊరికే వెళ్ళిపోతామా? గిఫ్ట్ ఇస్తాం, అంతేనా కదా? పోనీ ఇక్కడ పర్ హెడ్ మనిషి ఒక 2,000 ఎత్తుకున్నాం మనం, సాయిరాం 60,000 ఎత్తుకుంది అవదా? ఇక్కడ దగ్గర దగ్గర అనుకుందాం గోల్డ్ అయిన గిఫ్టే. ఫోన్ అందరం కలిసి ఒక 1 lakh వర్త్ గోల్డ్ గిఫ్ట్ గా ఇచ్చాం అనుకోండి. సో 50,000 దాటిసిందో దాటలేదు. 50,000 అనేది పర్ హెడ్ చూడండి, అగ్రిగేట్ చూస్తాడు అక్కడ. అంతమంది దగ్గర నుంచి కలిపి 50,000 దాటి అది ట్యాక్స్ కట్టారు. సో ఇప్పుడు గోల్డ్ రింగ్ ఇచ్చాను అనుకుందాం, ఫోన్ రింగ్ కాదు గోల్డ్ రింగ్ ఇచ్చాం అనుకుందాం. ఓకేనా? సో 1 lakh వర్త్ డైమండ్ రింగ్ ఇచ్చాం అనుకుందాం. సో ఇప్పుడు దాని మీద మనం ట్యాక్స్ కట్టాలంటే కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మ్యారేజ్ గిఫ్ట్. ఓకేనా? అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఈవెన్ దో నాన్ రిలేటివ్స్ దగ్గర నుంచి వాడికి గిఫ్ట్ వచ్చినా ₹1 కూడా ట్యాక్స్ కట్టట్లేదు. అలాగని గడిగడి పెళ్లి చేసుకో. ఓకేనా? ఒక్కసారే చేసుకో. ఏంటి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి మళ్ళీ రెండోసారి చేసుకోవచ్చు అని పనికి వాళ్ళ డౌటా? నాకు తెలిసి నీకు అలాంటి డౌట్లు అవుతాయి. అది మూపుకోలేదు. మ్యారేజ్ రోజు నాడు వచ్చింది అని అది ప్రూవ్ చేసుకోవడం ఎలాగో అవదు కదా. అది ఇన్కమ్ ట్యాక్స్ అది వచ్చిన లూప్. ఆ ఇయర్ లో నీకు ఎప్పుడు మ్యారేజ్ అయినా నాకు మ్యారేజ్ గిఫ్ట్ వచ్చిందని చెప్పవచ్చు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాంటివి ఏవైనా ఉన్నాయంటే మాత్రం ఆ రోజుకి గిఫ్ట్ డీడ్ నీకు ప్రెజెంట్ చెయ్యాలి అట్లీస్ట్. అలాగ ఉంటుంది. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు సే ఎగ్జాంపుల్ నా పేరు మీద ఒక సెంట్ భూమి ఉంది అనుకుందాం అండి. అంటే 49 స్క్వేర్ యార్డ్స్ ఒక సెంట్. 48 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి 49 అన్నాను సార్. ఓకే వినొచ్చు కదా, మీరు క్లాస్ వినట్లే. సో ఇప్పుడు మనోడికి పెళ్ళి అవుతున్న శుభ సందర్భంలో ఆ 49 గజాలు మనోడి పేరు మీద రాసి ఇస్తాను అనుకుందాం. దానికి నేను రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆ పెళ్లి టైంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకుని వెళ్తానే ఏంటి? తీసుకుని వెళ్ళనుగా గిఫ్ట్ డీడ్ నేను ఏంటంటే జస్ట్ నోటరీ చేయించుకుని మనోడికి ఏంటంటే పలానా డేట్ నేను ఇస్తున్నాను,
అని గిఫ్ట్గా ఇచ్చు. అంతే తప్ప ఆ రోజే రిసీవ్ చేసుకోవాలని రూల్ లేదు. ఆ రోజే రిసీవ్ చేసుకుని మొహంతో సాయం అయిపోయింది. ఓకేనా, పంతులు అక్కడ ఉంటాడు అంతే. దెన్ సో అది ఒక కేసు. ఎప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఓకేనా, మీ పేరండి? మీది వేదవతి. ఓకే, కూర్చోండి. సో ఇప్పుడు సే మన వేదవతి గారు ఉన్నారు అనుకుందాం. ఓకే, చిన్నప్పటి నుంచి 2 పిల్లలు వేసుకుని ముక్సీవుడు వేసుకుని ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా, ఆవిడ ఇంటి పక్కన ఏంటంటే అంటే ఒక బామ్మగారు ఉన్నారు. ఓకే, ఆవిడకి ఆస్తి బోల్డ్ అంత ఉంది, బట్ నో రిలేటివ్స్. ఒకరు కూడా చుట్టాలు లేరు, బట్ ఆస్తులు మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి. సో మన వేదవతి గారు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆవిడ చుట్టే బామ్మ అని శివుడు ముక్కు వేసుకుంటూ 2 పిల్లలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు అనుకుందాం. ఓకేనా, సో బామ్మగారికి ఆల్మోస్ట్ 80 years, రెడీ టు కిక్ ద బకెట్. ఓకేనా, బకెట్ అన్నాక రెడీగా ఉన్నారు. ఆస్తితో ఏం చెయ్యాలి? ఓకేనా, సో ఇప్పుడు ఆవిడ ఏం చేస్తున్నారంటే, సో చిన్నప్పటి నుంచి వేదవతి నా దగ్గర ఉంది, బామ్మ అనుకుంటూ నా చుట్టూ తిరిగింది కాబట్టి నా ప్రధానంతరం ఆస్తి మొత్తం వేదవతికే చెందాలి అని ఒక విల్ రాస్తారు అనుకుంటే. అంటే ఇప్పుడు ఆవిడ ఇచ్చింది ఏంటి? గిఫ్టా కాదా? గిఫ్టా కాదా? సో ఇప్పుడు వేదవతి ఆవిడకి రిలేటివా? కాదు, జస్ట్ నైబర్. అంతేనా కాదా? బట్ ఇప్పుడు వేదవతి చేతులు ఇప్పుడు అది ట్యాక్సబుల్ అవుతుందా అవుదా అంటే నాట్ ట్యాక్సబుల్. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ బెడ్ యాజ్ ఎ లాస్ట్ విష్ గా అసెట్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తే రిసిపియంట్ చేతిలో దట్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్. ₹1 కూడా దాని మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వేదవతి వెతుకుద్ది అలాంటి బామ్మ ఎక్కడ ఉందా అని వెతుకుద్ది. ఒకవేళ బామ్మ ఉంటే రాసిన తర్వాత అనంతాన్ని దీపితో పంచుకోవాల్సి ఒక డైరీ మిల్క్ వేసిందంటే బామ్మ కాస్త పట్టకి. ఓకేనా, ఏమమ్మా తప్పు కదా, అలా ట్రై చెయ్యి. ఓకేనా, అంటే ఇక్కడ పోవడానికి రెడీగా ఉన్నాము అనేటప్పుడు. ఓకేనా, సో యాజ్ ఎ లాస్ట్ విష్ గా అసెట్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తే రిసిపియంట్ చేతిలో అదేం కావాలి? ఫుల్లీ ఎగ్జామ్. ₹1 కూడా దాని మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఏవైనా అసెట్ అన్నాను. గోల్డ్ కానీ, షేర్స్ కానీ, బిల్డింగ్, ల్యాండ్, ఫర్నిచర్, ల్యాండ్ మిషన్ అన్ని అసెట్స్ గానీ వచ్చేస్తాయి. ఓకేనా, సో ఇలా 5 heads నుంచి వచ్చిన ఇన్కమ్ నేను ఏంటంటానండి? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ మైనస్ చేస్తే చాప్టర్ 6 డిడక్షన్స్ సెక్షన్ 80C నుంచి 80U వరకు ఉంటాయి. సెక్షన్ ఓల్డ్ యాక్ట్ ప్రకారం అయితే సెక్షన్ 80C నుంచి 80U వరకు ఉంటాయి. సో అవి నేను మైనస్ చేస్తే వచ్చే ఇన్కమ్ వాడు ఏంటంటాడట? నెట్ టోటల్ ఇన్కమ్ ఉంటాడు. ఆ నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనం ఏం చేయాలరా అంటే ట్యాక్స్ అనేది పే చేయాలి. క్లియరా? అర్థమైందా? సో ఒక 5 minutes క్లాస్ కంటిన్యూ చేసి ఆపేద్దాం, లేకపోతే ఇక్కడికి ఆపేద్దాం. ఫ్రెష్ మైండ్ తోటి రేపు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో పూర్తి అంటే రేట్స్ లో రేపు చెప్తాం, ఈ రోజు చెప్తాం. రేపు చెప్పుకుందాం అంటే రేపు 6:30 at sharp, 6:30 to 8 క్లాస్. ఓకేనండి, సో మరి ఫస్ట్ డే నాడు ఎక్కువగా చెప్పేస్తే ఇలా వాసిపోతుంది. ఓకే, సో రేపు క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సైనింగ్ ఆఫ్ టుడే. ఆన్లైన్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి సార్. లాస్ట్ లోని టోటల్ ఇన్కమ్, టాక్సిబుల్ ఇన్కమ్ ఉంది కదా, అంటే డిడక్షన్స్ తీసిన తర్వాత, లెస్ చేసిన తర్వాత దాని మీద ఎంత % కట్టాలి సార్ ట్యాక్స్? అదే రేపు చెప్తాను. ఓకే 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 ఓకే, సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.